అందరికీ నేను తిరుపతి వెళ్ళే టూర్ అయితే చెప్పేసి మీకు పెడతానని అన్నాను కదా. తిరుపతికి వెళ్ళిందే ఎందుకు పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మేము తిరుపతికి వెళ్ళడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి. బుకింగ్ అయితే దొరకట్లేదు. అట్లా అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉండేసి అక్కడ తిరుపతిలోనే దొరుకుతాయండి టికెట్స్. కొంతమంది శ్రీనివాస కళ్యాణ మండపంలోను, కొంతమంది అలిపిరిలోను, కొంతమంది రైల్వే స్టేషన్ పక్కన దొరుకుతాయని చెప్పేసి అన్నారు. అదేవిధంగా సర్లే అని చెప్పేసి మేము కూడా తిరుపతికి వెళ్ళిపోయామండి. తిరుపతికి వెళ్ళిపోయిన తర్వాత మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో అయితే ఇస్తున్నారు. కాకపోతే పర్మనెంట్గా టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారనే విషయం మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరికి క్లారిటీ లేదండి అక్కడ. ఎందుకంటే అది టికెట్స్ గురించి పర్టికులర్గా ఎవరు చెప్పట్లేదు. చెప్పడానికి ఎవరు ఉంటారండి? ఎప్పుడో ఎవరి కాళ్ళు వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా పలానా చోటు ఇస్తారు, ఇక్కడే ఉండండి అని చెప్పేవారు అయితే ఎవ్వరూ లేరండి. కాకపోతే మేము మాత్రం 3 దిక్కులు చూసాము టికెట్స్. 3వ దిక్కుకు దొరికినాయండి మాకు. అది ఎంత రిస్కీ తోటి సాధించామన్న సంగతి మీకు చెప్తాను చూడండి. శ్రీనివాస కళ్యాణ మండపం అయితే ఉందండి. అక్కడ ఫ్రంట్ సైడు టికెట్ కౌంటర్ అయితే ఉన్నది. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ ఇస్తారని చెప్పేసి లైన్ నించోబెట్టారు. అక్కడ లైన్ నించోబెట్టిన తర్వాత తీరా మనం లైన్ టికెట్స్ స్టార్ట్ చేసే ముందు ఏమైందంటే 11 గంటలకు ఇస్తారని చెప్పేసి అన్నారు. మేము కూడా సరే అని అదే విధంగా లైన్లో నించున్నామండి. వేల మంది కదండి, అట్లా అని చెప్పేసి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే అదే విధంగా లైన్లో నించునేసరికి తీరా కొంతమంది వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే టికెట్ ఇక్కడ ఇవ్వట్లేదండి, వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎక్కడైతే ఇస్తారనేది డిక్లేర్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది టికెట్ ఎక్కడ ఇచ్చేది అని. అంటే అట్లా అయితే టికెట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పడం కరెక్టే కాదనట్లేదండి. అందులో ముసలి వారు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదండి టికెట్ తీసుకునేటప్పుడు. అందులో వాళ్ళు తీసుకోవడానికి ఎంత రిస్క్ పడుతున్నారు అనేది, మీరు టికెట్ ఫ్రీగానే ఇస్తున్నారు కాదనట్లే, కానీ అక్కడ వాళ్ళు ఎంత రిస్క్ పడుతున్నారో అర్థం కావట్లేదు. టికెట్ తీసుకోవడానికి మన 4 టికెట్లు ఉన్నాయనుకోండి ఒక ఫ్యామిలీలో, ఆ 4 టికెట్లు ఒకళ్ళు ఆధార్ కార్డు ఒకరే తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చుకున్న ఆప్షన్ అయితే లేదండి. ఎంతమంది మన ఫ్యామిలీలో ఎంతమంది అయితే వెళ్ళామో 10 ఇయర్స్ పైన పిల్లల నుంచి అండి, అక్కడి నుంచి కూడా మనమే వెళ్ళి అందరం వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సరే టికెట్ అక్కడ తీసుకుంటున్నారా, ఇస్తారా, సరే పోనీ అందరం అక్కడనే తెచ్చుకుందాం అన్నట్టయితే కాదు. అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు ఉంటారండి, అక్కడి నుంచి మూవ్ అవుతూనే ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఫాస్ట్గా నడిచే వాళ్ళు నడుస్తుంటారు, ఉరికే వాళ్ళు ఉరుకుతుంటారు. మగవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు, నడిగారు వయసు వాళ్ళు అందరూ ఉంటారండి. వాళ్ళు వెనకమ్మటి మనం ఎంతసేపటికి ఈ రూట్లో రండి అని శ్రీనివాస కళ్యాణ మండపం ఎంత పెద్దగా ఉందో మీరు అందరి 90% వరకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఆ మండపం చుట్టూ టికెట్స్ కోసం అయితే పరిగెత్తిచ్చారండి. సరే అది మనమైతే కొంచెం వయసుగా ఉన్నాం కాబట్టి పరిగెత్తగలుగుతాం. అదే ముసలివారి పరిస్థితి ఏంటండి, వాళ్ళు లగేజ్ తీసుకొని ఉరకాలా, నడవాలా, లగేజ్ పట్టుకొని నడవడం ఎంత, మన మామూలుగా ఒక్క బ్యాగ్ చేతిలోనే ఉంటే కొద్ది దూరం నడవడం ఎంత ఇబ్బంది. అదే వాళ్ళు అంత లగేజ్ వేసుకొచ్చి ఆ లగేజ్తో పాటు ట్రావెల్ చేయడం ఎంత కష్టం చెప్పండి. పిల్లల్ని వేరే కాటేజీలలో పడుకోబెట్టి వీళ్ళు టికెట్స్ కోసం వస్తే పిల్లల దగ్గర ఎవరుంటారండి? అంతేనా కదా. ఒకటి టికెట్ ఒక్క ఫ్యామిలీలో ఉన్న పెద్ద మెంబరు అందరు ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి టికెట్స్ తీసుకొస్తే ఎవరు సఫర్ కారండి. మనం ఎంతమంది దర్శనానికి వస్తే అంతమంది తీసుకెళ్ళాలంటే ఇబ్బందే కదండి. మీరు కూడా ఆలోచించండి. ఈ విషయం ఎక్కడ దాకా తెలియాలని, చాలా దూరం వెళ్ళి తెలియాలనేదే నా ఉద్దేశం అండి. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. ఎందుకంటే దర్శనం కోసం, దేవుడి దర్శనం కోసమే కదండి మనం అందరం వెళ్ళేది. అంత ఇబ్బంది పడకూడదు. వర్షంలో ఉరకడం, మినిమం 5 కిలోమీటర్స్ అయితే ఉరికామండి మేము టికెట్ కోసం. 5 కిలోమీటర్లు అంటే ఇప్పుడు కాలేజీ పిల్లలు అయితే ఉరకగలుగుతారు. సరే మేమంటే వెనకో ముందో చిన్నగా పరిగెత్తగలుగుతాం. ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎత్తుకొని ఉరకాలి. వాళ్ళని అక్కడ పడుకోబెట్టి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకని చెప్పేసి దయచేసి ఒకటే విన్నపం అండి, టికెట్స్ మాత్రం కొంచెం అందుబాటులో ఉండేలాగా చేయండి. ఓకేనా? మరి బాయ్ అండి. రిక్వెస్ట్ మాత్రమే ఇది. ఓకేనా? బాయ్.